సన్నిధిలో మీరు ధైర్యంగా వచ్చి, ప్రభువా మీరు నాకు కావాలయ్యా, ఏదో ఒక మ్రాను దగ్గర కాదు, నేను ఇదిగో సిలువ మ్రాను దగ్గరికి నేను వచ్చాను, నన్ను సంపూర్ణుని చేయండి, నన్ను పరిపూర్ణుని చేయండి. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీ కొందనాలు, పరిశుద్ధుడా నీ కొందనాలు, పరిశుద్ధుడా నీ కొందనాలు. అయ్యా నీ అభిషేకాన్ని బట్టి మీ కొందనాలు అయ్యా, అయ్యా నీ వాక్కును బట్టి మీ కొందనాలు నాయనా. కాదేశు అరణ్యాన్ని తగలబెట్టగలంత శక్తివంతమైనటువంటి నీ యొక్క వాక్కును బట్టి మీ కొందనాలు. నీ వాక్కు బండను పగలుగొట్టేటువంటి శక్తి వంటిది ప్రభా. అయ్యా నీ వాక్కు అగ్నిని పుట్టించేటువంటిది ప్రభా. ఇదిగో నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను, ఇదిగో నాయనా నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ 2 రోజుల సభలో మొదటి రోజే ప్రభా నీ యొక్క కార్యాన్ని జరిగించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నా ప్రియ సహోదరుల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నాయన వారి కన్నీటిని చూడండి ప్రభా, వారి మనస్సుని తేలిక చేయండి ప్రభా, వారి మనస్సుని తేలిక చేయండి నాన్న. మీరు శిక్షించడానికి కాదు మీరు మమ్మల్ని పిలిచింది, మీరు మమ్మల్ని పిలిచింది ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి మీరు మమ్మల్ని పిలిచారు. నీ బిడ్డల మీద మీ ఆశీర్వచనాన్ని పలుకుతున్నాను. వారి మనసుని నీ రక్తంతో కడగండి యేసయ్యా. ఏదైతే బలహీనత వారిని పట్టి పీడిస్తుందో ఆ బలహీనత నుండి, ఆ పాపము నుండి వారిని కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. నీ సన్నిధికి వచ్చారు ప్రభా, నీ సన్నిధికి వచ్చిన వారు ప్రభా ఇదిగో నీ రక్తము చేత తడపబడి, నీ రక్తము చేత కడగబడి ఇదిగో పరిశుద్ధులు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఇక